సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెల్కమ్ టు కేఎస్పల్లి పిఎస్సి సార్. శ్రీధర్ రెడ్డి సార్. సార్ ఇది డిజిటల్ నెర్వ్ సెంటర్ అరీనా సార్. ఇక్కడ ఓపీ రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. ఎంఎల్హెచ్పి రోహిణి ఉంటారు. డాక్టర్స్కి అపాయింట్మెంట్స్ ఇస్తారు సార్. స్టాఫ్ నర్స్ ఉంటారు సార్. వైటల్స్ రికార్డ్ చేస్తారు సార్. వైటల్స్ పేషెంట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత డాక్టర్స్ దగ్గర పంపిస్తారు సార్. సార్ ఇది మెడికల్ ఆఫీసర్ రూమ్ సార్. ఇది సార్ ఇక్కడ ఫార్మసిస్ట్ సార్. బాగా అలవాటైందా? ల్యాబ్ టెక్నీషియన్ సార్. కేజే గారు ల్యాబ్ టెక్నీషియన్ సార్. ప్రాపర్గా చదువుతున్నా సార్ వాట్స్ మినిమం ఎక్కువ సార్ జనరల్ వార్డు. ఇక్కడ పేషెంట్స్ ఉంచుతారు సార్. ఎన్ని 6 బెడ్స్ ఉన్నాయి సార్. మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు సార్. దీని బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయా? రూమ్ ఉన్నాయి సార్. ఇది క్లీనింగ్ అవన్నీ ఎవరు చూస్తున్నారు? శానిటేషన్ వర్కర్ ఉన్నారు సార్. కాదు, వర్కర్స్కి ఇచ్చారు. ఇక్కడ లోకల్ వర్కర్ కాదు సార్. మా పిఎస్సి స్టాఫే చేస్తున్నారు. ఈ స్టాఫే కంటింజెంట్ వర్కర్ చేస్తారు. డెలివరీ రూమ్ సార్. లాస్ట్ మంత్ 4 డెలివరీస్ అయినాయి సార్. ఈ మంత్ ఒక డెలివరీ అయింది సార్. మన పిఎస్సి కూడా సంవత్సరానికి ఎన్ని అవుతున్నాయి? సంవత్సరానికి 15 to 20 అవుతున్నాయి సార్. లాస్ట్ ఇయర్ ఈ ఏరియాలో, ఈ హాస్పిటల్ ఏరియాలో ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి? వీళ్ళు బయట పోతున్నారు కదా? అవును సార్. ఎన్ని బయట పోతున్నారు, ఎన్ని మీరు క్యాటరింగ్ చేయగలుగుతున్నారు? మ్యాక్సిమం మన ఏరియా హాస్పిటల్ దగ్గర ఉంది సార్. 5 కిలోమీటర్లు. అందుకని ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నాయి సార్. మ్యాక్సిమం 5 కిలోమీటర్స్. 5 గిద్దలు గిద్దలు నుంచి ఏరియా హాస్పిటల్ సార్. అడల్ట్స్ అండ్ గర్ల్స్ 5 గర్ల్స్ ఉన్నారు సార్. అనీమియాకి పెట్టుకున్నారు సార్. గ్లూ కౌన్సిలింగ్ ఉంది. ఇంకోటి అన్కంట్రోల్ షుగర్ ఒక పేషెంట్ సొడ్డా వెంకటరత్నం కూడా ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ సార్. ఈ పిఎస్సి కూడా ఏ గ్రేడ్ వచ్చింది సార్. లాస్ట్ మంత్ డిస్ట్రిక్ట్లో 2nd ర్యాంక్ ఉంది సార్. స్టేట్లో 23 ర్యాంక్. నమస్కారం అండి. నమస్తే సార్. ఈ పిల్లలందరినీ చేస్తారా? సార్ పిల్లలకి అందరికీ కూడా టెస్ట్ ప్రకారం ఎనీమియా ఉంది సార్. వీళ్ళకి మన టాటా సంజీవిని ప్రోగ్రామ్ లో అడాల్సెంట్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లో ఈ వీళ్ళకి ఎనీమియా పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళతో డిస్కస్ చేయడానికి కోసం వీళ్ళని సెలెక్ట్ చేశాం సార్. అయితే విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ స్టార్ట్ కౌన్సిలింగ్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు ప్రొసీజర్ అంతా కరెక్ట్ చేయండి సార్. నా పేరు పద్మలత సార్. మెడిసిన్ ప్రొఫెసర్ అండి. మేడం విజయ్ గీత న్యూట్రిషనిస్ట్ ఇన్ అవర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు నుండి మాట్లాడుతున్నాం సార్. పిల్లలు మీ పేరు చెప్తారా? పరిచయం చేసుకుందామా? My name is Sindhu sir. Girls? My name is Pranita sir. Shamima. సింధు, ప్రణీత. ప్రణీత. వెరీ గుడ్. నీ పేరు? Sindhu ma'am. సింధు. ఈ అమ్మాయి సింధు. సింధు. నీ పేరు? Subhashini ma'am. ఏంటమ్మా? రక్ష. సుభాషిణి. Raksha. రక్ష. Shamima. షమీమా. షమీమా. హాయ్ గర్ల్స్. Hi madam. అందరూ లంచ్ తీసుకున్నారా మీరు పిల్లలు? Yes ma'am. యా. సో మన ఈ రోజు ఏంటంటే అనీమియా గురించి తెలుసుకోవడం కోసం మన సార్ సిఎం సార్ ఎదురుగా మనం ఈ రోజు డిస్కషన్ చేసుకోవడానికి మనం వచ్చాం. సో అనీమియా అంటే ఏంటి? రక్తహీనత. ఓకే. రక్తహీనత ఎప్పుడు వస్తుందమ్మా? హిమోగ్లోబిన్ మన బాడీలో తక్కువ అయినప్పుడు వస్తుంది మేడం. వెరీ గుడ్. సో నార్మల్ హిమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండాలి ఈ వయసులో.
సో మీకు అంతకన్నా తక్కువ ఉంటే రక్తహీనత అంటారు. రక్తహీనత ఎందుకు వస్తుందో మీకు ఏమైనా అవగాహన ఉందా? ప్రణీత చెప్పమ్మా. సింధు? ఐరన్ రిచ్ ఫుడ్ తినకపోవడం వల్ల వస్తుంది మేడం. ఓకే, ఐరన్ రిచ్ ఫుడ్ తినకపోవడం వల్ల ఒకటి. ఇంకేమైనా చెప్పగలరా తల్లి షమీమా? వామ్స్ వల్ల మ్యామ్. వెరీ గుడ్. వామ్ ఇన్ఫెస్టేషన్, ల్యాక్ ఆఫ్ పర్సనల్ హైజీన్ వీటి వలన వస్తుంది. సో మనకేంటంటే మన గవర్నమెంట్ మిడ్ డే స్కూల్ ప్రోగ్రామ్ లో మనకి ప్రొవైడ్ చేసే ఫుడ్స్ ఏంటి? సుభాష్ని చెప్పమ్మా. రాగి ఇస్తున్నారా? రాగి ఇస్తున్నారా? చట్నీ, బెల్లం చట్నీ ఇస్తున్నారా? పప్పు ఆకుకూర ఉంటుందా మీకు డైలీ కర్రీస్ లో? సో మీకు హెల్తీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే వామ్ ఇన్ఫెస్టేషన్ కి మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి టాబ్లెట్స్ మందులు ఇస్తున్నారమ్మా వేసుకోవడానికి. మీరు వేసుకుంటున్నారా? తీసుకొని చేతిలో పెట్టుకుంటున్నారా? ఖచ్చితంగా వేసుకుంటున్నారు. సో వారానికి ఒకసారి మీకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా తల్లి? వేసుకుంటున్నారుగా. సో ఈ అనీమియా అనేది రాకుండా ఉండడానికి మన గవర్నమెంట్ తరఫున అన్ని విధాలుగా మీకు మాక్సిమము ప్రయత్నం మీకు ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతూ ఉంది. అయినా కానీ మనకి ఎనీమియా అనేది తరచూ ఉంటుంది. సో మీలో ఒకరు చెప్పండి, గోల్డ్ కొనుక్కుని నోట్లో గోల్డ్ పెట్టుకుని కొనుక్కునే అలవాటు ఎంతమంది ఉంది? చేయొద్దని చూడండి. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ కదా. వామ్ ఇన్ఫెస్టేషన్ చాలా కామన్. భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ ఎవరు చేసుకుంటున్నారు? నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారా? ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ టాయిలెట్ హ్యాండ్ వాష్ నీట్ గా చేసుకుంటున్నారా? సో మీకు పర్సనల్ హైజీన్ అనేది కూడా చాలా ముఖ్యం. ఆహారం హెల్తీ ఫుడ్ తింటూ ఆ పర్సనల్ హైజీన్ కూడా చాలా ముఖ్యం. అసలు ఈ అనీమియా, మిగతా చాలా జబ్బులు ఉన్నాయి కానీ అనీమియా గురించి ఈ రోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇది ఈ మీ టీనేజ్ పిల్లల్లో ఈ అనీమియా అనేది చాలా కామన్ గా ఉంటుంది. వేరియస్ రీజన్స్, ఒక ఫుడ్, వామ్ ఇన్ఫెస్టేషన్, బ్లడ్ లాస్, ఇలాంటి కొన్ని కండిషన్స్ వల్ల అనీమియా ఎక్కువ ఉంటుంది. సో ఈ వయసులో మీ శరీరంలో చాలా మార్పులు ఉంటాయి. ర్యాపిడ్ గా గ్రోత్ ఉంటుంది. దానికి తగినంత ప్రోటీన్ గా తీసుకున్న దాని కాకుండా మీ గ్రోత్ కి అవసరమైనంత ఫుడ్ మీరు ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు మీరు అనీమియా బారిన పడకుండా మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. నమస్తే సార్. నమస్కారం. మనం అనీమియాని కంట్రోల్ చేసుకోవాలంటే మనం తీసుకోవాల్సింది ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మీకు తెలిసిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా చెప్తారమ్మా? చెప్పండి. ఏం? లీఫీ వెజిటబుల్స్. చెప్పండి అమ్మా. లీఫీ వెజిటబుల్స్. వెరీ గుడ్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. మీట్. ఓకే. ఎగ్స్. మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఖచ్చితంగా మనం తీసుకుంటేనే ఐరన్ దాంట్లో సమృద్ధిగా ఉంటది కాబట్టి మనకి ఈ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఓన్లీ ఐరన్ ఒక్కటే తీసుకుంటే సరిపోతుందా అంటే దానితో పాటు ప్రోటీన్ కూడా ఉండాలి. ప్రోటీన్ ఉంటేనే ఐరన్ అనేది మనకి డెవలప్ అవుతుంది. ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అని అంటే ఫిష్ కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకి ప్రోటీన్ కూడా వస్తుంది. సో ఐరన్ డెవలప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఐరన్ రిచ్ ఫుడ్స్ మనం తీసుకోవాలి అని అంటే, ఐరన్ అబ్జార్ప్షన్ అనేది మన బాడీ ఎక్కువ తీసుకోవాలి అని అంటే దానికి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనం యాడ్ చేసుకోవాలి. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే సిట్రిక్ యాసిడ్ జాతికి చెందిన వాటిని తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకుంటున్నప్పుడే మనకి ఐరన్ లెవెల్స్ అనేవి మన బాడీలో పెరుగుతాయి. అలాగే మనం హెల్తీగా ఉంటాము. మన గ్రోత్ కి సరిపడా ఐరన్, మన బ్లడ్ వాల్యూమ్ పెరిగినప్పుడు దానికి కావాల్సిన బ్లడ్ కూడా మన బాడీకి సరిపడా ఉంటది కాబట్టి అప్పుడు మనం హెల్తీగా ఉంటాము. మన ఫ్యూచర్ అనేది కూడా హెల్తీగా, హ్యాపీగా ఉంటది. ప్రతి ఒక్కరి హెల్త్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ హెల్త్ ఎట్లా ఉండాలి, దీనికి ఏ విధంగా సిలబస్ లోనే పార్ట్ ఆఫ్ ఇట్ చేయాలి, దాన్ని అప్లికేషన్ చేసినప్పుడు ఎట్లా ఎడ్యుకేషన్ లో తీసుకురావాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. నాకు ఒక ఐడియా వచ్చింది, వర్కౌట్ చేద్దాం. ఓకే పిల్లలు, గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ సార్. ఆల్ ది బెస్ట్. మళ్ళీ వద్దు
బాగా చదువుకుంటున్నారా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా చెట్లు పెట్టకూడదు, గ్యాప్లు కరెంట్కి గ్యాప్లు గత పెట్టి కొంచెం నీట్గా ఆ సైడ్ కూడా పెట్టేయకూడదు చెట్లని, మొత్తం లైన్ అంతా పెట్టి థిక్గా గార్డెన్ ఉన్నట్టుగా కొంచెం ఇక్కడికి వస్తే ఒక టెంపరేచర్ తగ్గాలి. థ్యాంక్ యూ. నమస్కారం.